హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి వేధించారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రారంభించారు. ఇంటర్వ్యూ పేరుతో తనకు ప్లాట్ గెలిపించి లైంగికంగా దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహిత సంబంధం కొనసాగించారని, ఆ తర్వాత మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించారని, వాటిని ఉపయోగించి ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల ఆరోపణతో కేసు నమోదైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, అసలు రేగా కాంతారావు కేసు పరిస్థితి ఏంటి? లక్ష్మణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపానక నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు తీవ్రమైన చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక పెళ్లి పేరుతో ఒక ఏదైతే మహిళను ఆమె మోహించినట్టుగా కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తనపై లైంగిక వేధింపులకు సంబంధించి కూడా ఆరోపణల పేరుతో యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు, అలాగే ఉద్యోగంతో తన ప్లాట్ పిలిపించుకొని రేగా కాంతారావు తనపై దాడికి పాల్పడ్డారని కూడా బాధితురాలు ఆ అంశాన్ని ఫిర్యాదులో కూడా కనిపిస్తా ఉన్నది. ఇక అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సంబంధం కొనసాగించారు. ఆ తర్వాత తను ఉన్న ఏదైతే ఫోటోలు కావచ్చు, రహస్య సంబంధించిన ఫోటోలు కావచ్చు, ఆ వీడియోలు కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొని తను ఇప్పుడు పెళ్లి చేసుకున్నంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సన్నిహిత సంబంధం పేరుతో తనను మోసం చేశారని, అలాగే తనకు లేకుండా ప్రైవేటు వీడియోలు చిత్రీకరించారు, వాటిని ఉపయోగించి ఇబ్బందులకు గురి చేశారు, తనను వేధింపులకు గురి చేశారన్నట్టుగా కూడా బాధితురాలు ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్ల పేరుతో తన నుంచి భారీ డబ్బులు తీసుకున్నట్టుగా కూడా బాధిత ఫిర్యాదులో పేర్కొన్న అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా నమ్మక ద్రోహానికి సంబంధించి కూడా ఆయన పాల్పడ్డారు. ఇక తన నుంచి వసూలు చేశారు, తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని కూడా మోసగిస్తూ వస్తున్నారు. ఇదే అంశాన్ని నేను కూడా ప్రస్తావిస్తే పదే పదే దాటి వేస్తూ సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా ఎమ్మెల్యే రేగా కాంతారావు పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏదైతే బాధితురాలు పేర్కొన్న వివరాలను నిశ్చితంగా కొట్టివేయాలంటూ కూడా ఆయన క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కూడా ఆయన సవాల్ చేసి క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఏదైతే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద 2026 జూలై 26కు సంబంధించి కూడా ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 69 అలాగే 351/2 కింద ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి విచారణ పని అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో నిజాలకు సంబంధించిన విచారణలో తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా బాధితురాలి ఫిర్యాదు మేరకు రేగాకాంతారావు సంబంధించి కూడా తెలుసుకుంటానని నమ్మించి మోసం చేసి తన ద్వారా డబ్బులు తీసుకుని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతామని మోసి డబ్బులు వసూలు చేశారు. ఇక దాన్ని ఇప్పుడు ఆయన దాటి వేస్తూ వస్తున్నారు. ఇక నేను తనకు ఏదైతే ఈ రేగా కాంతారావు వేధింపుల పైన నాకు న్యాయం చేకూరాలని కోసమే పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఆయన పైన 2 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితి కేసు చేస్తా ఉన్నారు. ఒకవైపు రేగా కాంతారావు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏ విధంగా ఈ కేసు ముందుకెళ్తున్నప్పుడు కూడా పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.